మన హైదరాబాద్ని మన అండర్-18 హెడ్ క్వార్టర్స్గా ప్రకటిద్దాం అనుకుంటున్నారు. దీని మీద నాకు ఇంకొంచెం వివరణ తెలపాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. I request the under-18 CM to please answer this. అధ్యక్ష, ఇప్పుడు దాకా ఆపోజిషన్ ఏదో పాండవాస్ కౌరవాస్ లాగా మహాభారతం లాగా ఏదో ఫైట్ చేశారు. కానీ అయితే ఇప్పుడు ఎమ్మెల్యే గారు కరెక్టే అడిగారు, అండర్-18 హెడ్ క్వార్టర్స్ అంటే ఏంటి? సరే, కొంచెం చెప్తాను దీని గురించి. ఫస్ట్ ఏమో ఈ అండర్-18 హెడ్ క్వార్టర్స్లో ఒక అండర్-18 స్టేట్ అసెంబ్లీ ఉంటుంది. స్టేట్ అసెంబ్లీ ఒక్కడే కాకుండా ఇక్కడ ఒక అండర్-18 పార్లమెంట్ ఉంటుంది. దేశం నుంచి ఎంపీలు వస్తారు. అండర్-18 ఎంపీలు ఇక్కడికి వచ్చి మొత్తం దేశానికి అండర్-18 లాస్ పాస్ చేస్తారు. ఫైనల్గా పాలిటిక్సే కాకుండా ఇంకా డిఫరెంట్ కెరియర్ చాయిస్లు కూడా ఉంటాయి. కెరియర్ ఎక్స్ప్లోరేషన్ జరుగుతుంది ఇక్కడ. అలా ప్లాన్ చేసి మేము రూలింగ్ పార్టీ ఈ అండర్-18 హెడ్ క్వార్టర్స్ బిల్ని పాస్ చేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ. Now, dear members, I know all of us have a lot of questions right now, but we will be closing question hour. I want you to think about when you're at school and you're late to class, your teachers yell at you, don't they? They tell you time is very important. Today also, dear members, time is of essence. That is why we want to talk about something that is truly relevant to the under-18 world and our cause, Hydra Project. I request a very passionate MLA of ours, MLA Jasmita, to share her views on Project Hydra and its efforts. గౌరవనీయులైన అధ్యక్ష, ముందుగా నాకు ఈ ఛాన్స్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ వచ్చిన ప్రతి మినిస్టర్, ఎమ్మెల్యే, మన అండర్-18 సిటిజన్స్కి అభినందనలు తెలుపుకుంటున్నాను. విషయానికి వస్తే ఇప్పుడు మనం ఇంత రక్షణంలో కలిసికట్టుగా స్టేట్ అంతా వర్క్ అవుతుందంటే అది మన రేవంత్ రెడ్డి గారు, మన గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యల వల్లే. మీరు ఎప్పటికీ మారకండి సార్, మీరు ఇలానే ఉండండి. అంతేకాదు, మేము యూత్ అండర్-18 కమ్యూనిటీ ఇంత కష్టపడి రాత్రి పగలు బిల్స్ చేసి కష్టపడి పనిచేస్తున్నాము. ఎవరి కోసం? మన కోసం, మన స్టూడెంట్స్, చిల్డ్రన్స్ అందరి కోసం. ప్రతి స్కూల్ 1.5 లాక్ స్టూడెంట్స్ కోసం కష్టపడుతున్నాము. అంతేకాదు, ఇప్పుడు నేను ఇక్కడ ఇవాళ వేసుకున్న నా తెల్ల చొక్కా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను సీఎం కాదు, నేను ప్రైమ్ మినిస్టర్ అయ్యి ప్రతి ఒక్కళ్ళకి కావాల్సినది అందజేస్తానని. విషయానికి వస్తే మన సహజ వనరులు మన వెనక తరాల నుంచి వారసత్వంగా తీసుకున్నవి కాదు, మన ముందు తరాల నుంచి అప్పుగా తీసుకున్నవి. ఇప్పుడు వాడుతున్న సహజ వనరులు మళ్ళీ మనకి తిరిగి ఇచ్చే బాధ్యత హైడ్రా అన్న ఒక స్కీమ్ ద్వారా మన రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ తీసుకున్న చర్యలకి హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. హైడ్రా ఎఫర్ట్స్ వల్ల ఫ్లడ్స్ ఆగుతున్నాయి. ఇంకా హైదరాబాద్ ఎప్పటికీ ఒక సురక్షితవంతమైన నగరంగా ఉంటుంది. హైడ్రా ఒక స్కీమే కాదు, కోట్లాది ప్రజలకి వెలుగు లాంటిది. జై హైడ్రా, జై తెలంగాణ. అధ్యక్ష, నేను నా స్పీచ్ ముగించే ముందు I would like your permission to make every member of the under-18 community to stand up and thank all the ministers and Ravant Reddy sir in our under-18 side. All the members please rise. 3, 2, 1. Thank you, MLA Jasmita. Hydra indeed is a pivotal decision. Your views were appreciated. Now, proceeding with the session, I will be moving the House into open hour.
అండర్ 18. రోల్ మోడల్ కార్యక్రమాన్ని తీసుకొని భవిష్యత్ తరాలకి మన రాష్ట్ర శాసనసభ ఏ విధమైన దిశ నిర్దేశాన్ని ఇవ్వాలనో ఒక మాక్ అసెంబ్లీ నిర్వహించడం ద్వారా శాసనసభ సమావేశాలు ప్రజలకు ప్రయోజనకరంగా ఉండాలి. భవిష్యత్ సమాజానికి అవసరమైన శాసనాలు చేయాలి అన్న ఒక స్ఫూర్తిని ఈరోజు మీరు నిర్వాహకులందరూ నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. నాకు తెలిసి ఇలాంటి సమావేశాలు పర్టికులర్గా అండర్ 18 శాసనసభ సమావేశాలు దేశంలో ఇలాంటి సమావేశాలు మన సమాజానికి చాలా అవసరం. ఈరోజు మీ నేతృత్వంలో అండర్ 18 అసెంబ్లీ సమావేశాలలో డ్రగ్ అబ్యూస్ బిల్, అదేవిధంగా అండర్ 18 హెడ్ క్వార్టర్స్ బిల్తో పాటు శాసనసభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు వాటికిచ్చే సమాధానాలతో పాటు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను కూడా మనం చర్చించుకోవాలి. ప్రతిపక్షాలకు ప్రశ్న అడగడం, ప్రభుత్వాన్ని నిలదీయడం అనేది వాళ్ళ బాధ్యత. ప్రజాస్వామ్యంలో స్పీకర్ రైట్ హ్యాండ్ సైడ్ ట్రెజరీ బెంచెస్ ఉంటాయి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అపోజిషన్ బెంచెస్ ఉంటాయి. లీడర్ ఆఫ్ అపోజిషన్, లీడర్ ఆఫ్ ద హౌస్ ఇద్దరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇష్యూస్ లేవనెత్తడానికి ఎప్పుడైనా వారు చేయెత్తినప్పుడు స్పీకర్ గారు వారికి మాట్లాడడానికి, ప్రశ్నించడానికి అవకాశం ఇవ్వాలి. అదే సందర్భంలో లీడర్ ఆఫ్ ద హౌస్ బాధ్యతాయుతంగా ప్రభుత్వం యొక్క విధానాలను చెప్పాలి. ప్రధానంగా సభను నడిపించే బాధ్యత లీడర్ ఆఫ్ ది హౌస్ మీదనే ఉంటుంది. శాసనసభ సమావేశాలను ఎప్పుడైనా బాధ్యతాయుతంగా నిర్వర్తించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రభుత్వం చేసే నిర్ణయాలను ప్రజలకు చేరవేయడానికి ఇది ఒక మంచి వేదిక. కాబట్టి ఎప్పుడు కూడా ప్రతిపక్షాలు ఒకవేళ సమస్యల తీవ్రతను బట్టి నిరసన తెలిపినా, ఆందోళన చేసినా కూడా ప్రభుత్వం సమన్వయంతో సమస్యలకు సరైన సమాధానం చెప్పుకుంటూ ప్రతిపక్షాలను సమన్వయం చేసుకొని సభను నడిపించడానికి చూడాలి. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న పరిణామాలు సభల్ని ఏ రకంగా వాయిదా వేయాలనే విధానంలో సభలు జరుగుతున్నాయి. కానీ మీ అండర్ 18 ఒక మంచి స్ఫూర్తిని, ప్రశ్నించే విధానము, జవాబు చెప్పే బాధ్యత, ఈ రెండింటిని కూడా స్ఫూర్తిదాయకంగా నిర్వహించినందుకు మిమ్మల్ని అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదేవిధంగా ఈరోజు 14th నవంబర్ భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు జన్మదినము. ఇది బాలల దినోత్సవం. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి దేశంలో ఎడ్యుకేషన్ రెవల్యూషన్, అగ్రికల్చర్ రెవల్యూషన్ తీసుకురావడంతో ఈరోజు ఈ దేశంలో ప్రతి పేదవాడు చదువుకునే అవకాశం, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, IAS